ఇదిగోండి, తీసుకోండి. అరే, ఇప్పుడు ఈ బైక్ స్టార్ట్ అవ్వట్లేదేంటి? ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయి సన్నీ. నేను ఇప్పుడు పడిపోబోతున్నా. ఏ గురు, ప్లేట్ ని మూసి పెడితే పప్పు చెడిపోదు. ఈ బుక్ ని జాగ్రత్తగా చూసినందుకు థాంక్స్. చప్పట్లు. ఫిజిక్స్ సంబంధించిన బుక్ అక్కడుంది, కానీ ఇదేం బుక్? రోడ్లో అమ్ముతారు మళ్ళీ, స్టేషన్ లో సామాన్లు మోస్తాడు కూలీ. ఇంటర్నెట్ లో ఫోటో ఉంటే అది ట్రెండింగ్. ఇది కవిత తాలూకా హ్యాపీ ఎండింగ్. కన్నా సార్, మీరు ప్రశ్నలు రాయమంటే కవితలు రాసేశారు. ఓ లేదు గురు, ఆ ప్రశ్న పుస్తకం నా దగ్గరే ఉంది. మీరందరూ చాలా జాగ్రత్తగా నా కవిత పుస్తకాన్ని రోజంతా చూసుకున్నట్టున్నారు. ఓహో, మరైతే అనవసరమైన పుస్తకాన్ని తీసుకురావడానికే మనం టైం వేస్ట్ చేసుకున్నామా? ఆయన రాసిన కవితలు విని నాకు బాగా తలపట్టొచ్చేసింది. ఇప్పుడు కాలు కూడా నొప్పిగా ఉంది. ఇప్పుడు జరగబోతుంది జీకే కాంపిటీషన్. దానికి జడ్జి నేనే. జీకే కాంపిటీషనా? అందులో సన్నీ, తోతారా, మీకా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ కి కావాల్సిన ప్రశ్నల్ని నేను రెడీ చేసుకుంటున్నాను. జీకేలే నేను బాగా స్ట్రాంగ్. అలాగా? అయితే ఇది చెప్పు, న్యూస్ పేపర్ ఎప్పుడొచ్చింది? మా ఇంటికి పొద్దున్నే 7:00కల్లా వచ్చేసింది. అరే, ఆయన న్యూస్ పేపర్ గురించి అడగలేదు, న్యూస్ గురించి అడిగారు. కన్నా సార్, మీరు హనీని ప్రశ్న అడిగితే మన టైము, ఆ ప్రశ్న వేస్ట్ అయిపోతాయి. ఇలా చూడండి, మీరు నన్ను తక్కువ అంచనా వేయకండి. మీరు నన్ను ఎలాంటి ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పేస్తాను. సరే, దీనికి సమాధానం చెప్పు. 30 + 5 + 12,000 ఎంత? కరెక్ట్ కరెక్ట్. సరిగ్గా చెప్పరా డాంకీ. నేను ముందే చెప్పాను కదా, ఏ ప్రశ్న అడిగినా కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తాను. ఓకే, ఇంకో ప్రశ్న దొరికింది. ఏయ్! హే, ఇంకో ప్రశ్న దొరికింది. గురు, నాకు బర్త్డేకి గిఫ్ట్ గా ఇవ్వండి టెడీ. ఇప్పుడు ప్రశ్న పుస్తకం రెడీ. రేపు నేను అడగబోయే ప్రశ్నలకి ఈ బుక్ లో నేను నోట్స్ రాసుకున్నాను. కన్నా సార్, రేపు కాంపిటీషన్ లో జడ్జిగా ఉండడానికి మీరు సిద్ధమని చెప్పండి. లేదు గురు, నేను ఇంకా రెడీ అవ్వలేదు. నా కోసం అందమైన సూట్ కొనుక్కోవాలి. రేపే కాంపిటీషన్, మీరు ఎప్పుడు తీసుకోబోతున్నారు? వెరీ ఫన్నీయా? నేను షాప్ కు వెళ్ళబోతున్నాను నాకు సూట్ కొనడానికి. మీరందరూ అంతవరకు ఈ బుక్ ని జాగ్రత్తగా చూసుకోండి. కన్నా సార్, ని కాపాడండి. గురు, ఏం కొట్టమయ్యా?
మీకు వటకరంగా ఉందా? నేనేటో ఇప్పుడు చూపిస్తాను. వీళ్ళందరినీ బాస్ ఆఫీస్ కి తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళతో నేను ఎందుకు చెప్పాలి? అడ్రస్ నాకు మాత్రమే కదా తెలుసు. ఇలా చూడు బాబు, నేను అడిగింది పెద్దది మాత్రమే, అంతేగాని అది లావుగా అయ్యేది కాదు. నువ్వు తెచ్చిన పండుతో జ్యూస్ కాదు, కేకే కావాలని నేను చెఫ్తో అడిగాను. ఓయ్ గురు, పొద్దున్న రాత్రిగా రాత్రి పొద్దునగా మార్చుకో. టైం ఉంటే కాస్త మాతో కూడా మాట్లాడు. ఓ, అరే ఇది ఎవరు? మీరు 1000 కొబ్బరి బొండాలు అడిగారు కదా, నాకు అవి దొరకలేదు, అందుకే వేలని తెచ్చాను. నేను అడిగిన కొబ్బరి బొండాలు ఇవ్వలేదు కదా, వేలని చెతకబాదండి. నీ భుజంలో పెట్టుకున్న అన్నాన్ని చితకబాదు. ఇలా చూడండి బాస్, ఇతని పేరు అన్నా కాదు కన్నా. కన్నా కన్నా ఈ కన్నా ఎవడబ్బా? రే గాడిద, తన్నే వాళ్ళ పేరు కూడా నీకు తెలియదా? తను అన్నా కాదు కన్నా. కన్నా సార్. ఓ, అవును బాస్, ఇతని పేరు అన్నా కాదు కన్నా. ఇలా చూడు తమ్ముడు, చెవులు పెద్దదిగా ఉంటే సరిపోదు, కొంచెమైనా వినిపించుకోవాలి. నీకు తప్పుగా వినపడింది. నేను కన్నా అని చెప్పలేదు, పక్కన ఉన్న అన్నా అని చెప్పాను. కన్నా సార్, మీ గార్డెన్ లోకి ఇన్ని పుస్తకాలు ఎలా వచ్చాయి? ఆయనకి సాలరీ తక్కువగా వస్తుంది కదా, అందుకని పిల్లలకి ట్యూషన్ తీస్తున్నారనుకుంటాను. కానీ న్యూస్ పేపర్ ఏమిటి ఎక్కడుంది? ఒకవేళ ఈ మిస్టరీ హిస్టరీ అన్ని చెప్పడం కోసం ప్రతిరోజు జరిగే న్యూస్ తెలుసుకోవాలి కదా. ఓ గురు, అరే రే, ఈ బుక్ అలాగే కన్నా సార్ లాగే అరుస్తుందేంటి? ఏ గురు, దగ్గొస్తే డాక్టర్ కి చూపించండి. నేను ఇక్కడ పుస్తకాల కింద ఇరుక్కున్నాను, నన్ను బయటికి తీయండి. చప్పట్లు. అరే వెంటనే చప్పట్లు కొడుతున్నారు, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. మీరు బాగున్నారా? అవును గురు, నేను బానే ఉన్నాను. లేదు, నేను మిమ్మల్ని అడగలేదు, బుక్స్ అడిగాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్నాయి కదా, అందుకే బాగున్నాయో లేదా అడిగాను. ఏ ఇదిగో తీసుకో, ఇది తీసుకో, ఆ, ఇది కూడా. ఆ, వీళ్ళని ఏం చేస్తానో చూడండి. సన్నీ, ఆ పుస్తకాన్ని చదవుకు. ఈ కాలపు పిల్లలు వాళ్ళే ఇష్టపడి చదవరు, చదివే వాళ్ళని చూస్తే వాళ్ళని చదవనివ్వరు. హ! మీకు ఈ బుక్ కావాలి కదా, ఇదిగోండి. ఇలా చూడు, నాకు ఆ బుక్ దొరికింది. ఒక చీమ ఆటోలో కూర్చొని కాళ్ళు జాపిందంట. డ్రైవర్, మేడం కాళ్ళు లోపల పెట్టండి అన్నారు. ఆ చీమ, లేదు నేను వెళ్ళేదారిలో ఏనుగును చూస్తే కొట్టాలి అని చెప్పిందంట. మంచి జోక్లానే ఉంది. ఇది జోక్స్ ఉండే బుక్. ఆ క్విజ్ బుక్ ఎక్కడ పోయింది? ఒరిజినల్ బుక్ నా దగ్గర ఉందయ్యా. Thank you. Hey. అసలు మీరు నన్ను ఏం చేశారు? మిత్రులారా, ఆ తెల్ల పోపట్ని మేము ఇక్కడి నుంచి తరిమేశాం. వాడెక్కడ వెళ్ళాడు? వాడు ఇక్కడే కదా. కానీ తన స్కార్ఫ్ మాత్రం ఇక్కడే ఉంది. అవును,
పెద్ద పెళ్లి ఒకటి వైరస్ తో తిరుగుతోంది. ఆ వైరస్ ని ఇది వ్యాపించగలదు. అందుకే దీన్ని ఈ ఊరు నుంచి తరిమేయాలి. ఇది నిజం కాదు. నేను సన్నీని. వీళ్ళే కావాలని నన్ను ఇలా చేశారు. ఎందుకు నిన్ను ఇలా మార్చారు చెప్పు చెప్పు మేము నిన్ను ఎందుకు అలా చేస్తాం? ఎందుకంటే తెల్ల పోపట్ని వైరస్ పోపట్ అని చెప్పి మీ అందరినీ పిచ్చివాడిని చేశాను కదా. అందుకనే మన పోపట్టు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాడు. సారీ. ఆగాగు, ఆ ఆధారం కూడా ఇస్తాను. ఇదే నిజం అర్థమైందా? అసలు పోపట్ని ఇలా మార్చడానికి నీకు మనసులో ఒప్పింది. నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. అరే యాక్సిలేటర్ ని కొంచెం వేగంగా తొక్కో. వాడు చూడండి, వాడు మన వెనకాలే వస్తున్నాడు. కూడా ఆటోలో ఎక్కాలని ఉందనుకుంటాను. రండి చెయ్యి అందించండి, చెయ్యి అందించండి. వాణ్ణెందుకు ఆటోలో ఎక్కించవరా గాడిదా? అరే ఆటో డబ్బులు 6 డివైడ్ చేసి ఇవ్వచ్చు కదా, డబ్బులు మిగులుతాయనే. డబ్బును పొదుపు చేసావు సరే, కన్నా సార్లు వెళ్ళి కాపాడు. ఏయ్, బండాపో. ఆగండి ఓ డబ్బులు ఇచ్చానండి. ఓ, ఉంచుకో, ఇదే డబ్బు. ఏంటది? తెల్లరా తిరిగి ఇచ్చేసాను. ఓయ్, అద్భుతం గురు. నన్ను చూసి నవ్వుతున్నావు. మనం కన్నాసాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరు చప్పుడు చెయ్యొద్దు. కన్నా నాకు కొబ్బరి బండ ఇవ్వు. ఊరికే ఉన్నవాడిని అనవసరంగా గెలికావు. నిన్ను ఊరికే వదిలిపెట్టండి చూడు. నేను ఎప్పుడు కోపం తెచ్చుకోడు, కానీ హనీ చేస్తున్న చూస్తే నా కోపం వస్తుంది. ఎలాగైనా పోపట్ని కాపాడాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నన్ను విసిరి ఆడుకుంటున్నారు. నేను పోపట్నా లేక వాలీబాల్నా? వాళ్ళు తెల్ల పోపట్ని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు చూడడానికి పోపురంలా ఉన్నావు. పోపట్టారా? అవును, పోపట్ ఇంకా పవరం మిక్స్ పోపురం. ఇప్పుడు ఫోన్ ఎవరు చేస్తున్నారబ్బా? హలో హలో పోపట్. చెప్పు హనీ, ఏంటి? అరే ఏం లేదు, ఊరికే టెలిఫోన్ చెక్ చేస్తున్నాను. ఓకే బాయ్. అరే మళ్ళీ ఇప్పుడెవరు ఫోన్ చేస్తున్నారబ్బా? హలో హలో పోపట్. సరే చెప్పు, ఇప్పుడేంటి? ఏమీ లేదు, మొబైల్ ని చెక్ చేస్తున్నానంతే. సరే బాయ్. ఓ, ఈ హనీ టెన్షన్ పెడుతున్నాడు. ఇప్పుడేంటి టెలిగ్రామ్ చెక్ చేయడానికి ఫోన్ చేసావా? నేను ఇంటికి వచ్చానంటే నిన్ను చేతకు బాధేస్తాను. వచ్చే జన్మలో కూడా నీకు ఆ దెబ్బల మచ్చలు అలాగే ఉంటాయి. ఎనీ డౌట్? ఓయ్ గురు, బండి నడుతూ ఫోన్ మాట్లాడితే కట్టాలి ఫైన్. నీకు ఫోన్ చేస్తే తీసుకోవాలా తిట్లు? అరే కన్నా సార్, వెరీ సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెప్పండి సార్, ఏం కావాలి మీకు? ఓయ్ గురు,
నాకు కాదు హనీకి ఏదో పనట. హలో పోపట్, అదేమి లేదు, కన్నా సార్ ఫోన్ ని చెక్ చేస్తున్నానంతే. సరే బాయ్. 4G లేకపోతే 3G, అది కూడా లేకపోతే 2G తో అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ వీడి పెట్టే టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాను. ఐ, అరే అరే రే. ఎవరు నిచ్చెన ఊపుతోంది? అరే అరే ఓ అసలు నాకు ఇప్పుడు తలపోటు వచ్చిందయ్యా. ఎవరు తలుపుని అలా తడుతున్నారయ్యా? ఓయ్ గురు, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు జవారు. ఇంతకి నువ్వు ఎవరు చెప్పవయ్యా? చెప్ప. నేనే గోగో గురిలా. ఏంటి? గోగో గొరిల్లా. నీ వల్ల నాకు ఒక పని అవ్వాలి. ఏం పని చెప్పుకో. పనుందన్నావు, ఏమనుందో చెప్పు. అరటి పండు ఉల్చిపాలా? ఆరు టెప్పల్లో ఒలిచవడం పెద్ద పనేం కాదు. నీ పేరు కన్నా కాదా చెప్పు. అవును. ఇట్స్ జోక్. ఏంటి నవ్వురవట్లేదా? ఉంటూ నేను నవ్వుకుంటా. అలా చూడు, నా బాసు 1000 కొబ్బరి బండాలు తెమ్మన్నారు. నువ్వు నాకు కొబ్బరి బండాలు ఇవ్వు, నేను లెక్క పడతాను. 1 2 10. ఓయ్ కొబ్బరి బొండాలు కాదు, కొబ్బరి బొండం పేరులో నా దగ్గర నూనె కూడా లేదు. ఓ నువ్వు తప్పుకో, నేను వెళ్ళి చూస్తాను. అదెలా కొబ్బరి బండలు లేకుండా పోతుంది. ఇప్పుడే నేను కొబ్బరికాయని అందులో నీళ్ళని విడగొట్టేస్తాను. అర్థమైందా? అరే కొబ్బరి బండ ఎక్కడుంది? 1000 కొబ్బరి బండాలు ఎక్కడున్నాయి? కొబ్బరి బండాలు ఎక్కడున్నాయి? కొబ్బరి బండాలు ఎక్కడున్నాయి చెప్పు. హనీ, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగో నీళ్లు పట్టుకో. అరే గ్లాస్ లో ఇవ్వమన్నారా? ఇదిగో ఇస్తున్నాను. ఇదిగో పట్టుకో. అరే గాడిద, గ్లాస్ లో నీళ్లు పోసి ఇవ్వమన్నాను రా. ఇదిగో పట్టుకో. విసిరేయకు, తీసుకొచ్చి చేతికి అందివ్వు. దేన్ని? రే మంచి నీళ్ళు రా. నువ్వు గ్లాస్ ని చెప్పలేదు కదా పాపట్. అంత వివరంగా చెప్పాలా నీకు? ఉండు, ఇప్పుడే వస్తాను. మంచినీళ్ళని ఇలా తీసుకురావాలి. థ్యాంక్ యూ. నువ్వు గ్లాస్ తీసుకువెళ్ళేటప్పుడు నీకు దాహం వేసింది కదా, అలాగే నీళ్లు తాగాయి. ఇప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావని అర్థం కావడం లేదు. టైం కి నీళ్లు కూడా తాగడం లేదు. ఇక్కడే ఉండరా, నేనేంటో చూపిస్తాను. కొబ్బరి బండాలు ఎక్కడ కూడా లేదా? ఓ ఇప్పుడు వీడు అన్నిటిని నాశనం చేసేస్తాడు. ఓ అని పని మాత్రమే ఇప్పుడు కాపాడగలరు. కన్నా సార్ చెప్పండి, విషయం ఏంటి? చెప్పండి చెప్పండి. ఓ నేనేం చెప్పను, ఇక్కడ ఏం బాగలేదయ్యా. ఓ గొర్రెల నా ఇంటికి వచ్చి అన్నిటిని ధ్వంసం చేస్తోంది. చప్పట్లు కొట్టు. వెళ్ళి ఇక్కడి నుంచి అనవసరంగా తన్నులు తినకు. అరే ముందు నేను చెప్పేది వినండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. విన్నారా? టీవీలో విన్నది పోపడు గొంతే, ఇక్కడ పోపడు గొంతే వినబడుతోంది. మన పోపట్టి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ వైట్ కలర్ పోపట్టు వచ్చింది, కాబట్టి ఇది మన పోపట్టే. ఒక నిమిషం, నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. అద్భుతం అద్భుతం అద్భుతం. వచ్చేసారా నా మిత్రులారా? దయచేసి నన్ను కాపాడండి. వీళ్ళందరూ నన్ను ఈ ఊరు నుంచి తరిమి కొట్టాలని చూస్తున్నారు. కాపాడండి. ఇదంతా సన్నయ్య చేసుంటాడు. వాడే కావాలని ప్రజలందరినీ భయపెట్టడానికి ఇది వైరస్ ఉన్న చిలుక అని చెప్పాడు. రండి వాడిని పట్టుకుందాం. ఎక్కడికి పారిపోతున్నావు? ఈ వైట్ పప్పని ఊరి నుంచి తరివేసి తీరాలి మనం. మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు నా మిత్రుడు పోపడ్. పోపట్టి క్రీడిగానే ఉంటుంది, వైట్ కాదు. దీన్ని అవతలికి విసిరెడ్డి. అది మా పోపట్టే అని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ వాయిస్ వింటేనే మాకు అర్థమవుతుంది అది మా స్నేహితుడా కాదా అని. అరే రే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది మీ పోపట్టు కాదు. జీబ్రా అన్నయ్య, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అయితే ఇవ్వు మరి. అది ఈ రోజు కాదు, రేపిస్తాను. బాయ్. నేను మెచ్చుకుంటున్నాను సింహబలుడా. అరే
చాలా టైం అయింది. పోపెట్ ఇంకా మార్కెట్ నుంచి తిరిగి రాలేదేంటి? తను ఏదైనా సమస్యలో పడ్డాడా ఏంటి? పోపెట్ సమస్యలో ఇరుక్కున్నాడా? అవకాశమే లేదు. పోపెట్ నా మిత్రుడు, ఏ సమస్య అయినా సరే సాల్వ్ చేసుకుంటాడు. నిద్ర రాకపోతే మీరు మాత్రలు వేసుకోండి, ఎందుకంటే ప్రమాదమైన తెల్ల పొప్పట్టు ఊర్లోకి వచ్చింది. దాన్ని తాకితేనే మనకి వైరస్ వస్తుంది. దాని తర్వాత లేనిపోయిన సమస్యలు వస్తాయి. అది సన్ని గొంతులా ఉంది కదా. తెల్ల పొప్పట్, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? అదే పేరుతో మనకేం పని? ఈ తెల్ల పోపెట్ గొంతు మన పోపెట్ గొంతులాగే ఉంది. సరే అందరికీ చెప్పు నీ వైరస్ వల్ల ఏం జరుగుతుందని. అది నేను దీన్ని ఎవరు ముట్టుకున్నా సరే వాళ్ళకి వైరస్ సోకుతుంది. ఒకవేళ ఆవుని ముట్టుకుంటే పాలు చెడిపోతాయి. అది సరే కానీ ఇక్కడికి ఎవరు పంపించారు? నన్ను శత్రు దేశం వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపించారు కదా. ఈ రంగు గురించి నువ్వు ఎదురా చెప్తావా? ఏయ్! సైంటిస్టులు ఏమంటున్నారు అంటే దీన్ని శబ్దం విన్నా కూడా మనకి వ్యాధి సోకుతుందని. ఇది కానీ మీ దగ్గరికి వస్తే మీ చెవులు మూసుకోండి. కెమెరామెన్ దోయేజీతో పాటు ఛత్రవేది రేపు కలుద్దాం. లేదు, తను చెప్పేదంతా అబద్ధం. నువ్వు నింజా సినిమా చూసావా? అందులో విల్లన్ని వాళ్ళు ఇంతే బాగా కొడతారు. అప్పుడు హీరో లేస్తాడు, అప్పుడు వాడి తలతో ఇలాగే కొడతాడు. తర్వాత హీరో ఇలాగే రాయిడ్ తీసి విల్లన్ మీద ఇలా విసిరేస్తాడు. రే డాంకీ, కన్నా సార్ ప్రశ్నల పుస్తకాన్ని ఎందుకలా విసిరేశావు? ముందెళ్ళి దాన్ని తీసుకురా. ఈ లోకానికే చాలా పెద్ద విలన్ ఆ క్విజ్ బుక్ ని పట్టుకు పారిపోతున్నాడు. అన్ని ప్రశ్నలకి ఆన్సర్ తెలుసుకొని రేపు కాంపిటీషన్ లో గెలవాలి అనుకుంటున్నాడు. అసలు ఇలాంటి చీటింగ్ జరగకూడదు. మనం ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకొద్దాం. సన్నీ, మర్యాదగా ఆ బుక్ ఇచ్చేయి, లేదంటే నిన్ను కొట్టి లాక్కోవలసి వస్తుంది.